హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ DDS మూవీ రివ్యూ. ఇంకా కన్నప్ప మూవీ నుంచి అయితే ట్రైలర్ అయితే రిలీజ్ అయితే చేసిండ్రు. ఇంకా ఇప్పటివరకు అయితే ఈ మూవీ నుంచి వచ్చిన కాంటెంట్ అయితే పెద్దగా అయితే ఎవరికైతే ఇంప్రెస్ అయితే చేయలేదు. ఇంకా ఈ మూవీ నుంచి వచ్చిన ఇంకా ఈ ట్రైలర్ అయినా ఇంకా ఈ మూవీ మీద హైప్ అయితే పెంచే రేంజ్లో ఉందో లేదో అయితే మాట్లాడుకుందాం. ఇంకా ఈ మూవీ మీద మెయిన్ ప్లస్ పాయింట్ ఏదైనా ఉందంటే అది ప్రభాస్ గారు. అండ్ ఎందుకంటే ప్రభాస్ గారు ఉండటంతోనే ఈ మూవీ మీద ఎక్కువ హైప్ పెరిగింది. ముందు వచ్చిన టీజర్స్ కానీ ఇప్పుడు వచ్చిన ట్రైలర్కి కానీ ఎక్కువగా అయితే వ్యూస్ అండ్ లైక్స్ అయితే వచ్చేదానికైతే రీజన్ అయితే ఇదే. ఇంకా ఇప్పుడైతే ఇంకా కన్నప్ప మూవీ నుంచి అయితే ఇంకా ట్రైలర్ అయితే రిలీజ్ అయితే చేసిండ్రు. ఇంకా ఈ ట్రైలర్ ఎలాగుంది, ఇంకా ఈ మూవీకి మంచి హెల్ప్ అవుద్దా లేదా, మొత్తం అయితే ఇంకా ఈ వీడియోలో అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే ఒక విషయం, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే వెంటనే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ అలాగే ఇలాంటి లేటెస్ట్ మూవీ రివ్యూస్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇంకా కన్నప్ప ట్రైలర్ విషయానికి వస్తే ట్రైలర్ అయితే పర్వాలేదు, చాలా బాగా అనిపించింది. అంతకుముందు వచ్చిన టీజర్స్ అయితే అంత పెద్దగా అయితే ఏమీ లేవు. ఇంకా ఇప్పుడైతే ఇంకా ఈ ట్రైలర్ అయితే మొత్తం క్యాస్ట్ని రివీల్ చేస్తా చాలా బాగా అనిపించింది. ఇంకా దీంట్లో మెయిన్గా ఏదైనా ఉందంటే ప్రభాస్ గారి ఎంట్రీ. రుద్రా ఎవరు నువ్వు అంటే ఎంట్రీ నార్మల్గా ఉన్నా కానీ ఇంకా ఎంట్రీనే చాలా హెల్ప్ అయితే అవ్వచ్చు ట్రైలర్కి అయితే. ఎందుకంటే ప్రభాస్ గారికి ఉన్న క్రేజ్ వల్ల ఈజీగా అయితే ఈ మూవీ మీద అయితే హైప్ అయితే పెరిగిపోద్ది. ఇంకా ట్రైలర్ కూడా అయితే ఇప్పుడు వదిలిన కన్నప్ప మూవీ నుంచి వచ్చిన ట్రైలర్ కూడా అయితే పర్వాలేదు, బాగానే ఇంట్రెస్టింగ్గా అయితే ఉంది. ఇంకా మూవీ కాన్సెప్ట్ అంతా కూడా ఇంకా ట్రైలర్లోనే అయితే చూపించేసిండ్రు. ఆల్రెడీ అందరికైతే కాన్సెప్ట్ అయితే తెలుసు, కాకపోతే అంతకుముందు వచ్చిన టీజర్లో సరిగ్గా అది కాంటెంట్లోనే కొద్దిగా అయితే మిస్ఫైర్ అయింది. దానివల్ల అయితే టీజర్కి అంతకుముందు అయితే కొద్దిగా నెగిటివ్ అయితే వచ్చింది. అంతేకాకుండా VFX సీన్స్ వల్ల కూడా అయితే అంతకుముందు టీజర్లో అయితే కొద్దిగా అయితే ట్రోలింగ్ అయితే జరిగింది. ఇంకా ఇప్పుడు ఇంకా ఈ ట్రైలర్లో అవన్నీ సరి చేసి చాలా బాగా అయితే నీట్గా అయితే కట్ చేసిండ్రు. ఇంకా VFX సీన్స్ కూడా అయితే చాలా వరకు బాగా అనిపించింది. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అయితే డీసెంట్గా అయితే ఉంది. ఇంకా ప్రతి ఒక్కటి అయితే ట్రైలర్లో అయితే మంచిగానే అయితే అనిపించింది, ఏది అంత బ్యాడ్గా అయితే ఏమనిపించలేదు. ఇంకా ట్రైలర్ని కట్ చేయడం కూడా అయితే చాలా మంచిగా అయితే కట్ చేసిండ్రు అనిపించింది. ఎందుకంటే మొన్న పాయింట్స్ అన్నీ అయితే చాలా మంచిగా అయితే కట్ చేసిండ్రు. ఇంకా మూవీలో ఉన్న క్యాస్ట్ మొత్తం చూపించాలన్నా కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇంకా ఈ మూవీలో క్యాస్టింగ్ ఎక్కువ కాబట్టి ఇంకా ఈ మూవీ క్యాస్ట్ మొత్తం బాగా హ్యాండిల్ చేస్తూ మంచిగా అయితే కట్ చేసిండ్రు ట్రైలర్ అయితే. ఇంకా ఓవరాల్గా కన్నప్ప ట్రైలర్ అయితే నాకైతే చాలా బాగా అయితే నచ్చింది. ఇంకా కన్నప్ప ట్రైలర్ కానీ మీరు కానీ చూసింటే అయితే మీకు ఎలా అనిపించింది అయితే కింద అయితే కామెంట్ చేయండి. ఇంకా ప్రభాస్ గారి లుక్స్ కానీ అంతేకాకుండా ఇంకా ప్రభాస్ గారి ఎంట్రీ ఎలా అనిపించిందో అయితే కూడా కింద అయితే కామెంట్ చేయండి. ఇంకా ఇది ఇంకా కన్నప్ప ట్రైలర్ రివ్యూ అయితే. ఇంకా ఈ రివ్యూ అయితే మీకు ఎలా అనిపించింది అయితే కింద అయితే కామెంట్ చేయండి గైస్. ఇంకా ఇది వీడియో అయితే మాత్రం ఇంకా ఈ వీడియోకి లైక్ చేసి ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని అయితే షేర్ అయితే చేసి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.